హాయ్ అండి అందరికీ. కట్ వర్క్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ మరియు స్టిచ్చింగ్ రెండు కూడా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కట్ వర్క్ అనేది హ్యాండ్కి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. హ్యాండ్ మార్కింగ్ అనేది చేయకుండా మనం కట్ వర్క్ గీసినట్టయితే కొంచెం చేంజ్ వస్తుందండి. అందుకని చెప్పేసి ముందుగా ఇలా హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్నాక మనకి ఈ కట్ వర్క్ అనేది షేపు ఎంత సైజు కావాలి అంటే చిన్న సైజు మనం కట్ చేస్తున్నామా లేదంటే పెద్ద సైజు కట్ చేస్తున్నామా అనేది తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకోండి. నేను చిన్నది నా దగ్గర స్కేల్ అనేది లేదండి, అందుకని చెప్పేసి చిన్నగా ఇలాంటి రింగ్ ఉంది నా దగ్గర. ఇది యూజ్ చేసి కట్ వర్క్ అనేది నేను కట్ చేసేసాను. మీ దగ్గర కూడా ఇలాంటివి ఉంటే చూసేసుకోండి. కట్ వర్క్ కోసం స్కేల్ యూజ్ చేయాలని ఏం లేదండి. ఇలాంటి చిన్న చిన్న సైజు కలిగినవి రౌండ్ షేప్ ఉన్నది ఏదైనా తీసుకొని కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ కానీ లేదంటే 3/4 ఇంచ్ కానీ ఎక్కువ పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఇది ఒక హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అది కట్ వర్క్ మనం ఏ షేప్ అయితే డ్రా చేసుకున్నామో అది క్లియర్గా కరెక్ట్గా మనము ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అదే లైన్ పైన వచ్చే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటేనే ఈజీ అవుతుందండి. అయితే ఒక్కొక్కరు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్ లైనింగ్ పైనే కట్ చేస్తారు కట్ వర్క్ షేప్ అనేది. అలా కాకుండా ఈ విధంగా క్యాన్వాస్ పైన పెట్టేసి కట్ చేయండి. క్యాన్వాస్ అనే కాకుండా అయితే ఒక్కొక్క ప్లేస్లో బక్రం అని కూడా పిలుస్తారండి. బక్రం అన్న అదేవిధంగా క్యాన్వాస్ అన్న రెండు కూడా సేమేనండి. ఇక్కడ మా సైడ్ అయితే మేము క్యాన్వాస్ అనే పిలుస్తాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత రెండు చేతులకి కూడా సేమ్ కట్ వర్క్ అనేది డిజైన్ షేప్ అనేది డ్రా చేసి కటింగ్ చేసి పెట్టేశాను. అయితే కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఒక చిన్న లైనింగ్ పీస్ అనేది తీసేసుకోండి. డైరెక్ట్గా మనం బ్లౌజ్ హ్యాండ్కి అటాచ్ చేయకూడదు. ఇలా చిన్న పీస్ అయితే తీసేసుకోండి. చిన్న పీస్ తీసుకున్న తర్వాత కొద్దిగా కుట్టు కోసం ఎక్స్ట్రాగా వదిలేసుకోండి. పై వైపున అదేవిధంగా కింది వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంచేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా పెట్టేసుకోండి. క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలా రెండు కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మనం ఐరన్ బాక్స్తో అటాచ్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా స్టిచ్ చేస్తే రాదండి. అయితే ఈ క్యాన్వాస్ అతికించేటప్పుడు రెండు వైపులా సేమ్ ఉండదండి, అదొక్కసారి గమనించండి. ఒకవైపున చిన్నగా మెరిచినట్టు ఉంటుంది, అది కింది వైపున పెట్టేసేయాలి. అంటే ఈ చిన్నగా మెరుపు వస్తుందండి. ఆ మెరుపు వచ్చింది లైనింగ్ క్లాత్కి ఉండే విధంగా పెట్టేసి జాయింట్ చేస్తేనే మనకి ఐరన్ బాక్స్తో అతుక్కుంటుంది. ఒకవైపున సాదాగా ఉంటుంది, అది అటాచ్ చేస్తే అతుక్కోదండి. క్యాన్వాస్ అనేది అంటించేటప్పుడు ఒక్కసారి పర్ఫెక్ట్గా చూసుకోండి. చిన్నగా మెరిచినట్టు కనిపిస్తుందండి, అది లైనింగ్ క్లాత్ వైపు పెట్టేసి ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. క్యాన్వాస్ అతికించేటప్పుడు మాత్రం ఐరన్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. అంటే ఎక్కువసేపు వేడయ్యాక ఐరన్ అనేది చేసేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అతికించేటప్పుడు మాత్రం ఎక్కువ పెట్టేసుకోవాలి. లేదు మనం మామూలుగా ఏదైనా ఐరన్ చేసుకునేది ఉంటే మీడియం పెట్టేసుకున్నా సరిపోతుందండి. బట్ క్యాన్వాస్కి మాత్రం ఎక్కువగా హీట్ అయ్యేలా చూసుకోండి. ఎక్కువ హీట్ అయిన తర్వాత క్యాన్వాస్ అతికిస్తేనే క్యాన్వాస్ అనేది అతుక్కుంటుంది. ఒకసారి చూసేసుకొని చేయండి. ఒక్కోసారి సరిగా అతుక్కోకపోవచ్చు, మళ్ళీ చూసుకొని జాయిన్ చేసుకోండి. సేమ్ మనము నెక్కి కూడా స్కాలప్ అనేది కట్ చేస్తే ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పైన ఇలా క్యాన్వాస్ అనేది పెట్టి
ఐరన్ చేసుకున్న తర్వాతనే మనం బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలండి. ముందుగానే మనం డైరెక్ట్గా క్యాన్వాస్ అనేది బ్లౌజ్కి అతికించరాదు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా ఇక్కడ కొద్దిగా కుట్టు కోసం క్లాత్ ఉంచేసాం కదా, ఇది ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే అటు ఇటు జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కట్ వర్క్ షేప్ ఉంది చూడండి, అక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోండి. అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు కొద్దిగా అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి ఇక్కడ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను మొత్తం వేయలేదు, జస్ట్ కొద్దిగా చూపించాను అంతే. ఇలా చివర్లో ఒక కుట్టేసుకోండి. అంటే క్యాన్వాస్ మనం ఆల్రెడీ ఐరన్తో అతికించాము, కానీ ఒక్కోసారి సరిగా అతుక్కోకుంటే జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఒక కుట్టు కూడా ఎక్స్ట్రాగా వేసేసుకోండి. నేను కొద్దిగా వేసి చూపించేశాను. ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. ఓన్లీ కుట్టు వరకే ఉంచేసుకోండి. కుట్టు వరకు ఉంచేసుకొని ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని చిన్న కచక అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంటుంది చూడండి, ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కూడా ముందు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాతనే కట్ వర్క్ స్టిచ్ చేసిన లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ పైన కట్ వర్క్ జాయిన్ చేసాం కదా, అది ఈ చేతి పైన పెట్టేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా అయితే ఇలా ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అయితే వేయండి. క్లాత్ కూడా ఎక్కువగా పల్చగా ఉందండి, చాలా జారిపోతుంది. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఏదైనా మందపాటి క్లాత్ పైన ట్రై చేయండి. ఇలా కుట్టిన తర్వాత సెంటర్ పాయింట్ చూసుకోండి. సెంటర్ పాయింట్ దగ్గర మనం చిన్న కచక అనేది పెట్టేసుకున్నాం కదా, ఇలా రెండు కూడా సమానంగా చూసేసి కరెక్ట్గా ఇలా కుట్ట అనేది వేసేసుకోండి. ఎగ్జాక్ట్గా అంటే మనం రౌండ్ షేప్ ఏ విధంగా అయితే తిప్పామో అదే విధంగా తిప్పుకోవాల్సి ఉంటుంది. అయితే కొద్దిగా అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇంకొకటి ఎక్స్ట్రా స్టిచ్ కూడా నేను వేసేసాను, అంటే లూజ్ కుట్టు ఒకటి వేసేసుకోండి. క్యాన్వాస్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి. తర్వాత మనం నీట్గా ఇలా కరెక్ట్ రౌండ్ షేప్ తిరిగేలాగా, అంటే కట్ వర్క్ మనం ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా కరెక్ట్గా తిరిగేలా ఎడ్జెస్లో ఒక కుట్టు అనేది వేసుకోండి. అయితే ఈ కుట్టు వచ్చేసి డైరెక్ట్ లైనింగ్ పైన వేయకూడదు, కొద్దిగా క్యాన్వాస్ పైన వచ్చే విధంగా వేయండి. మరీ ఎక్కువగా క్యాన్వాస్ పైన వేయకండి. ఎక్కువగా క్యాన్వాస్ పైన కుట్టు వచ్చే విధంగా వేశారంటే మాత్రం షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఎగ్జాక్ట్గా ఆ క్యాన్వాస్ చివర్లో కుట్టు వచ్చే విధంగా చూసుకొని కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కరెక్ట్గా కుట్టు వేసేసుకోండి. మనం కట్ చేసిన షేప్ అనేది ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా స్టిచ్ అనేది వస్తుంది. మంచిగా గుర్తుపెట్టుకోండి. షేప్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉన్న రౌండ్ షేప్ ఉంది మాత్రమే తీసుకోండి. ఇక మీ దగ్గర స్కాలప్ స్కేల్ ఉంటే మాత్రం టెన్షన్ లేదండి, డైరెక్ట్గా మనం స్కేల్ పెట్టేసి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టేశాక మిగిలింది కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, కుట్టు మందం ఉంచేసుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేయండి. అయితే ఆ క్లాత్ అలాగే ఉంచేస్తే మాత్రం ఇక్కడ షేప్ అనేది మనకి తీసుకోవడానికి రాదు. కొద్దిగా కుట్టు మందం క్లాత్ ఉంచేసి ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం కూడా తీసేయండి. తీసేసి చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. షేప్ పర్ఫెక్ట్గా తిరగడానికి చిన్న చిన్న కచకాలు అయితే పెట్టేసుకోండి. అయితే ఈ కచక పెట్టేటప్పుడు మనం వేసిన కుట్టుకి టచ్ అవ్వకూడదు. కుట్టుకు టచ్ అయిందంటే మాత్రం మళ్ళీ కుట్టు విడిపోతుందండి. ఇలా చిన్న చిన్నగా కచకాలు అయితే పెట్టేసుకోండి షేప్ కరెక్ట్గా తిరగడానికి. ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక మనం ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా కుట్టు వేసాం కదా, అంటే ఇది జరిగిపోకుండా ఉండడానికి ఒరిజినల్ క్లాత్, అదేవిధంగా ఈ క్యాన్వాస్ అతికించిన పట్టి విడిపోకుండా ఉండడానికి ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు అనేది విప్పదీసుకోండి. అయితే ఈ కుట్టు విప్పేటప్పుడు కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. కుట్టు విప్పేటప్పుడు మనం వేసిన కట్ వర్క్ షేప్ది కుట్టు ఉంటుంది చూడండి,
అది కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ కుట్టు విప్పేటప్పుడు ఆ కుట్టు పోయే ఛాన్స్ ఉంటుంది. దానికి దీనికి టచ్ అవ్వకుండా వేసుకోండి మీరు కుట్టు వేసేటప్పుడు. అయితే నేను వేసింది కొంచెం టచ్ అయిందండి, ఒక దగ్గర వెళ్ళిపోయింది కుట్టు, నేను మళ్ళీ వేసేసాను. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు వేసిన లూజ్ కుట్టు అనేది విప్పేసేటప్పుడు ఈ కుట్టుకు జాయింట్ అయిందండి, అందుకని చెప్పేసి పోయింది. నేను మళ్ళీ స్టిచ్ చేసి దాన్ని ఉల్టా సీదాగా తీసేసుకున్నాను. ఒకటి దగ్గర పోయిందండి, అందుకని మళ్ళీ చెప్తున్నాను. మీరు కచకాలు పెట్టేటప్పుడు కానివ్వండి, లేదా ఈ విధంగా లూజ్ కుట్టు వేసినప్పుడు కానివ్వండి, ఒకసారి చూసుకొని కుట్టు అనేది జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్టా సీదా కింద తీసేసుకొని ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.